శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు మృత్యుంజయ లింగం వద్ద ఉన్న పురాతన ఆలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం పురాతన కట్టడాలు ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఇందుకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరూ నమస్కారం. మీ బొజ్జల సుధీర్ రెడ్డి. అనుకోకుండా జనవరి 1 అని చెప్పి టెంపుల్ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే వెనకాల చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితితో. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడిని ఈరోజు కూల్చేసి వెనకాల మృత్యుంజయ స్వామి పక్కన పాత గోడ ఉంటే దాన్ని ఎక్కడ కూడా ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా పాత ఉంటే కనీసం ముట్టుకోకూడదు. అట్లాంటిది ఈ పాలకులు సిగ్గు శరం లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు విరవీగుతూ ఇలాంటి ఎదవలు పెట్టుకుంటే ఇట్లా జరుగుతుంది. ఈ గుడి మొత్తం కొట్టించేసి విఐపీ వచ్చి ఆశీర్వదించడానికి ప్లేస్ లేదని చెప్పి ఈ వెనకాల కొట్టేస్తున్నారండి. ఏమన్నా అర్థం ఉందా? దయచేసి ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చేయాలా. కంపల్సరీగా ఇక్కడ ఉన్న ఈవోని ఇక్కడున్న పనిచేస్తున్న సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున, అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తూ, అలానే దీనికి పాడుపడ్డ ఎవరైతే ఉన్నాడో అతన్ని జైలుకి పంపించాలా. ఎందుకంటే ఈ వేల సంవత్సరాల క్రితం ఉన్న ఇవన్నీ కూడా కొట్టేస్తుంటే ఎవరు అడిగే నాదుడు లేనట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దయచేసి మేము అందరినీ కొడుతున్నాం. డైరెక్ట్ సీఎం గారిని అడుగుతున్నాను, అయ్యా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు మృత్యుంజయ లింగం వద్ద ఉన్న పురాతన ఆలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం పురాతన కట్టడాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఇందుకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సౌజన్య, శ్రీకాళహస్తి ఆలయంలో ప్రస్తుతం ఒక చోట కూల్చివేతలు జరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. దీనిపైన బొజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు పురాతన ఆలయంలో ఈ విధంగా కూల్చివేతలు ఏమిటంటూ ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక విషయానికి వస్తే శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి శివలింగానికి అలాగే నైవేద్య తయారు చేసే ఒక చిన్న వంటగదికి మధ్యలో గతంలో ఒక గది అయితే నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విఐపీలకు వేదాశీర్వచనం కోసం సాధారణంగా అయితే ఇక్కడ మరొక చోట అక్కడ ఆశీర్వచనాలు చేస్తూ ఉంటారు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న సమయంలో 2 చోట్ల మార్పులు చేస్తూ ఉంటారు. దీంతో విఐపీల ఆశీర్వచనం కోసం శాశ్వతంగా ఒక గది ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క మృత్యుంజయ స్వామి ఒక ఆలయం పక్కన ఉన్న ఆ గదిని కూల్చివేస్తున్నట్టు అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే పాలక మండలి రెజల్యూషన్ లోనే దీనికి సంబంధించి ఒకటి కూడా ప్రతిపాదన చేసినట్టుగా దేవాదాయ శాఖకు పంపినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇష్టానుసారంగా ఈ విధంగా ఆలయంలో ఈ గోడలు కూల్చివేయడం సరికాదు, అది కూడా విఐపీల కోసం అని, వాళ్ళకి ఆశీర్వచనాన్ని ఇచ్చేదానికోసం ప్రత్యేక గదిని ఏమిటి నిర్మించాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నది సరిపోదా అనే దాంట్లో ఆయన తన యొక్క ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో ఇక్కడ శ్రీకాళహస్తిలో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వర్మ.